బాగున్నారా? మన తాటిపాక సెంటర్లో కోనసీమ కార్నివాల్ అని ఓపెన్ చేశారండి. ఎంట్రీ అయితే తీశారనుకోండి. ఏదో మీరే చూడండి. లోపలికి వెళ్ళగానే ఇదిగోండి జైంట్ వీల్ ఎక్కేద్దాం అని ఫిక్స్ అయిపోయానండి. ఎక్కి కూర్చున్నానండి. ఆపరేటర్ గారు ఇంకా జనం రావాలి స్టార్ట్ చేయలేదండి. మనం ఊరుకుంటాం ఏంటంటే దమ్ము ఉంటే తిప్పుకో, ఆపరేటర్ తిప్పకుంటే స్టార్ట్ చేస్తా జనరేటర్ అని అనేసరికి ఫీల్ అయినట్టు ఉన్నాడండి. స్టార్ట్ చేసాడండి. స్టార్టింగ్లో కొంచెం బాగున్నా తర్వాత స్పీడ్ పెంచేసరికి అయ్యి బాబోయ్ ఇంకెప్పుడు ఎక్కకూడదండి బాబోయ్. ఏంటి అంకుల్ అన్ స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. దిగిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఏదో బ్రేక్ డ్యాన్స్ అంట. పిల్లలందరూ ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నారు. దీని సంగతి చూద్దామని అలా వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళానండి. అబ్బో నిజంగానే బ్రేక్ డ్యాన్స్ అండి. చాలా స్పీడ్గా తిరిగాడు అనుకోండి. ఇది మాత్రం చాలా బాగుందండి. సూపర్ అండి బాబు. అసలు ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ డ్రాగన్ దగ్గరికి వెళ్ళాను. ఈ డ్రాగన్ ఏంటండి బాబు ఇలా పడవలాగా ఉండి ఇలా తెగ ఊగిపోతుంది. ఏమండో ఇది కొలంబస్ అంటారంటండి. ఎక్కి కూర్చుంటే అబ్బాబాబాబా సూపర్ అవుతుంది అనుకోండి. మంచి నిద్ర పట్టేసింది అనుకోండి. నాకు కాసేపటికి పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలంటే ఇదిగోండి ధూమ్ కార్లును ధూమ్ బైకులు అంట. మరి ధూమ్ అని తిరిగి ఎత్తనాయి అనుకోండి. అందులో కూర్చోబెట్టారనుకోండి మీ పిల్లల్ని యాక్సిడెంట్గా రై అని రైడ్లు వేస్తారండి. మరి మామూలుగా ఉండదండి ఇక్కడ. పిల్లలందరూ హడావుడికి ఎక్కేస్తున్నారు. ఏంటని చూస్తే ఇదేమో బౌన్సీ గ్యాసులు అంటండి. అదేనండి జారుడు బల్ల. ఒక్కసారి ఎక్కి జారారంటే భలే ఉంటుందంటండి. ఇందాక నుంచి నేను ఏదో పట్టుకుందాం ట్రై చేస్తారు కానీ ఒకటి దొరకట్లేదండి. ఏమండో దీన్ని క్యాచ్ ట్రాప్ అంటారంటండో. ఏమి లేదండి, ఆ పైనుంచి కింద పడితే చూసారా అట్లని పట్టుకోవాలంట. చాలా బాగుందండి బాబు గేమ్ ఇది. ఇదిగోండి ఈ కుర్రోడు ఏదో పెట్టుకుని చూస్తున్నా చూసారా, అది 3D VR గేమింగ్ అంట. అంటే ఏం లేదండి, అది ఒకసారి పెట్టుకుని చూస్తే అన్ని 3Dలో కనిపిస్తాయంట. ఇంకా పిల్లలు సరదాగా తిరగడానికి ఒక కారు కూడా ఏర్పాటు చేశారండి. అందులో మీ పొడ్డోళ్ళని కూర్చోబెట్టేశారనుకోండి ఓ రౌండ్ వచ్చేస్తారండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఇంకా మరీ చెప్పుకోవాల్సిందే. ఇదిగోండి ఈ శాటిలైట్ ఫౌంటైన్ అంటే ఏమనుకుంటున్నారా? ఏమీ లేదండి, అదిగోండి శాటిలైట్ పైనుంచి జర కారిపోద్దండి. మన వాళ్ళు ఊరుకుంటారు ఏంటంటే ఆ శాటిలైట్ ఫౌంటైన్లో శాటిలైట్ తీసుకుని ఇదిగోండి ఇలా కేక్ ముక్క మీద జల్లేసి మనకి ఇచ్చేస్తారండి. అబ్బా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఆ పక్కనే మనకు కనిపించేస్తుందండి మన చిన్ననాటి ఎమోషన్ అదేనండి పాప్కార్న్ కూడా టేస్ట్ సూపర్ అండి. ఇదిగోండి మనకి ఇలా పొట్లలో చుట్టిచ్చేసాడు. ఇదిగోండి ఇది పీసు మిఠాయి అంటండి. ఇదేదో చక్రం తిరుగుతుంది, దాంట్లో ఏదో ఎత్తడండి. దాని నుంచి దారం వస్తుందంటండి. ఆ దారం వచ్చి దాన్ని చుట్టుకుంటుందంట. ఏదో సాలిగుడిలాగా అల్లుకుంటుందండి. ఏదో మన దగ్గర టాలెంట్ చూపిద్దాం అనుకున్నాడు, పని లేదు, కొంచెం ఎక్కువ వేసాడు. మొత్తం మీద ఏదో పని ఇలా ఉందండి. అబ్బో చాలా పెద్దదవుతుందండి ఇదో. సూపర్ అండి బాబు. ఇదిగోండి మన చిన్నప్పుడు తినేవాళ్ళం కదా పీస్ మిఠాయి. ఇంకా శాటిలైట్లు చెప్పుకోవాలంటే చాలా రకాలు తీసుకొచ్చారండి. క్యాండీలు ఉన్నాయండి. అదేవిధంగా మనకి బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి, మసాలా సరుకులు. ఆ మసాలా సరుకులు అయితే చాలా ఐటమ్స్ పెట్టేశారండి. ఇది ఆడోళ్ళకి గాజులు కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన గాజులు సెలెక్ట్ చేసేసుకోండి. ఎక్కువ స్టాల్ దగ్గరికి వెళ్ళానండి. పిల్లలకి రకరకాల బొమ్మలు, చిన్న లక్క పెడతలు, అలాగే వంట వండుకునే సామాన్లు ఉంటాయి కదండి బుడ్డిగా, అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళారనుకోండి ఇవన్నీ కొనకుండా రాలేరండి. అంత బాగున్నాయండి. ఇదిగోండి చాలా రకాల బొమ్మలు ఉన్నాయండి. కూరగాయలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ బొమ్మలు అండి బాబు, ఒరిజినల్ కూరగాయలు కాదు. ఈ బొమ్మలు చూడండి ఇంకా బాగున్నాయి. ఈ కొనుక్కుని కనుక మన అలమారులో పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకి వచ్చిన గెస్ట్లు అందరూ ఇట్లా చూసి మురిసిపోతారు అనుకోండి. ఏమండో ఇక్కడ చూడండి ఏమండో చిన్న నర్సరీ ఒకటి పెట్టారండి. మినీ నర్సరీ అంటండి. ఇదిగోండి రకరకాల పూల మొక్కలు పెట్టారండి. చూడండి ఎంత బాగున్నాయి చూడండి పూలు. ఏమండో వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మొక్క తీసుకెళ్ళండి, మర్చిపోకండి. అబ్బాబ్బాబ్బా ఏముందండి కోనసీమ కార్నివాల్. సూపర్ ఉన్నాయండి. ఒకటా రెండా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్, చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి. ఏమండో ఒక్కసారి పిల్లల్ని తీసుకెళ్ళండి, ఇంకా లైఫ్లో మర్చిపోరనమాట. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఉంటుందంటండి. మర్చిపోకండి మరి. ఉంటానండి మరి.